హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు జేఎస్కే. ఎలా ఉన్నారు? బానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ రాలేదు. నేనైతే కొంచెం బాగున్నాను, కొంచెం బాగాలేదు. అది లాంగ్ వీడియోస్ చేయడానికి ఏంటి ఇంత టైం పట్టింది అనుకుంటున్నారా? ఏం చేస్తాం భయ, ఆటోనమస్ కాలేజ్ ఏం చేయలేను. వాళ్ళేమో గట్టిగా ఎందుకంటే ఇది ఆటోనమస్ కాలేజ్ మామూలుగా లేదు, ఇంటర్ కన్నా దారుణంగా ఉంది. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. సో ఆ మ్యాటర్ పక్కన పెట్టాము అంటే చైనా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఈ వీడియో కంప్లీట్ గా చైనా కంట్రీ గురించే అండ్ చైనా థింగ్స్ గురించి మాట్లాడుకోబోతాం. వాళ్ళ గురించి చెప్పేది ఏంటంటే వాళ్ళు వాళ్ళ చెత్త మొహాలు, వాళ్ళు తినే ఫుడ్ పరమచండాలం, వాళ్ళ గురించి వద్దు. అబ్బా మళ్ళీ వచ్చాడు. ఏరా చైనా వాళ్ళంటే ఎందుకు అంత కోపం? చైనా వాళ్ళది నక్క తెలియదురా, కానీ అమ్మాయిలు బాగానే ఉంటారు. ఓకే, చైనా వాళ్ళంటే ఇష్టం లేదు, మధ్యలో ఏం వాకుండా లాస్ట్ దాకా విను. మేబీ చైనా వాళ్ళ మీద ఉన్న అభిప్రాయం మారొచ్చేమో. అబ్బో చూద్దాం. అండ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న డిస్క్లైమర్ నా తరపు నుంచి, కొంచెం కేర్ఫుల్ గా వినండి. ఈ వీడియో కంప్లీట్ గా చైనా కంట్రీ గురించి. ఇండియాకి చైనాకి శత్రుత్వం ఉంది, బట్ నాకు దాంతో సంబంధం లేదు, అసలు ఆ మ్యాటరే రాదు. అండ్ ఈ వీడియో ఇండియాని చైనాని కంపారిజన్ చేయడం కోసం కాదనమాట. అసలు ఎటువంటి కంపారిజన్ రాదు, జస్ట్ ఆ కంట్రీ గురించి మాత్రమే. చైనా గురించి ఒక చిన్న బ్రీఫ్ ఇంట్రడక్షన్. చైనా పాపులేషన్ 2024 రిపోర్ట్స్ ప్రకారం 1,490,321,278. వాళ్ళ సెకండ్ ప్లేస్ లో ఉంది. చైనా జీడిపి $18,273.36 బిలియన్, సెకండ్ ప్లేస్ లో ఉంది వరల్డ్ వైడ్ గా. అంటే వరల్డ్స్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. అయినా కానీ చైనా అనేది డెవలపింగ్ కంట్రీ, అంటే సెమీ డెవలప్ అనమాట. సగం పార్ట్ వాటికి డెవలప్ అయింది, మిగతా పార్ట్ అనేది డెవలపింగ్ అవుతూనే ఉంది. టెక్నాలజీ విషయానికి వస్తే చైనా వరల్డ్ వైడ్ గా 4th ప్లేస్ లో ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీ క్రిస్టల్ లిస్ట్ లో సెకండ్ ప్లేస్ లో ఉంది. చైనా తయారు చేయని ప్రోడక్టే లేదు. చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మల నుండి మీ చేతుల్లో ఉన్న మొబైల్స్ దాకా మాక్సిమం చైనా తయారు చేయాల్సిందే. అండ్ చైనా బాబులకు ఉన్న ఇంకొక బెస్ట్ క్వాలిటీ ఏంటంటే వాళ్ళు ఏ ప్రోడక్ట్ నైనా కాపీ కొట్టేసి దాన్ని డూప్లికేట్ తయారు చేస్తారు. ఎగ్జాంపుల్ గా ఐఫోన్ వీళ్ళు ఎంత చక్కగా కాపీ కొట్టారంటే ఐఫోన్ ఆర్డర్ కూడా తెలియదు అనమాట, ఇది ఒరిజినల్ డూప్లికేట్ అని అలా కొట్టేశారనమాట. అయినా చైనా ప్రోడక్ట్స్ ఎక్కువ రోజులు ఉండవురా, చాలా చీప్ గా ఉంటాయి. చైనా ప్రోడక్ట్స్ ఎక్కువ కాలం ఉండవని కాదు, ఇక్కడే చైనా వాళ్ళు ఒక మార్కెటింగ్ స్ట్రాటజీని ఉపయోగిస్తున్నారు అనమాట. అదేంటంటే లో క్వాలిటీతో ప్రోడక్ట్ ని తయారు చేస్తారు అండ్ చీప్ గా అమ్ముతారు. అదే బెస్ట్ క్వాలిటీతో తయారు చేస్తే ఒక్కసారే కొంటారు అండ్ కాస్ట్ కూడా పెట్టాలి కొంచెం, అండ్ సేల్స్ కూడా వన్ టైమే జరుగుతుంది. సో చైనా ప్రోడక్ట్స్ చీప్ అండ్ బెస్ట్ గా ఉంటాయి అనమాట. అలా అని చెప్పి చైనా తయారు చేసే ప్రోడక్ట్స్ అన్ని చీప్ గా ఉంటాయని కాదు, వాళ్ళ కాడ కూడా బెస్ట్ కంపెనీస్ ఉన్నాయి. లైక్ వివో, షామీ, హానర్ అండ్ డీజే, అదే డ్రోన్స్ కంపెనీ, కెమెరా గింబల్స్ తయారు చేస్తుంది కదా, ఐడియా ఉంది కదా. ఇంకా చాలా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే చైనా తయారు చేయని ప్రోడక్టే లేదు. ఎవ్రీ 5 hours కి ఏదో ఒక ప్రోడక్ట్ ని వాళ్ళు డెవలప్ చేస్తూనే ఉన్నారు అండ్ పబ్లిష్ చేస్తూనే ఉన్నారు అనమాట. గ్లోబల్లీ 31.6% ప్రోడక్ట్స్ చైనా నుండి మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి. ఒకసారి థింక్ చేయండి, 31% ఆఫ్ ప్రోడక్ట్స్ అనేవి ఓన్లీ చైనా నుండే వస్తున్నాయి వరల్డ్ వైడ్ గా. సో దీన్ని బట్టి ఏంటంటే పక్కన ఉన్న అన్ని కంట్రీస్ అనేవి చైనా మీద ఎంత డిపెండ్ అవుతున్నాయో. నీ ఇమాజినేషన్ కి వదిలేస్తున్నా. ఓన్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ కాదు, హెల్త్ కేర్ లో కూడా చైనా 5th ర్యాంక్ లో ఉంది గ్లోబల్లీ. అండ్ చైనా కంట్రీ వరల్డ్స్ ఫస్ట్ ఏఐ హాస్పిటల్ ని ఇంట్రడ్యూస్ చేసింది. 1 day లో 600 to 700 పేషెంట్స్ కి ట్రీట్మెంట్ ఇవ్వగలదు. అండ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ గురించి మాట్లాడుకుంటే చైనాలో టాప్ 10 స్పోర్ట్స్ ఉన్నాయి. ఇక్కడ లిస్ట్ ఇస్తాను చూడండి. చైనా స్పోర్ట్స్ విషయంలో చాలా సీరియస్ గా ఉంటుంది. ప్రత్యేకంగా స్పోర్ట్స్ ని కెరియర్ గా మార్చుకోవాలనుకున్న వాళ్ళకి స్కూల్స్ కూడా ఉంటాయి అనమాట. ఇప్పుడు నీలాంటి వాడు కూడా వచ్చి మా కంట్రీలో కూడా స్పోర్ట్స్ స్కూల్స్ ఉన్నాయి, బాగా అవకాశాలు ఇస్తుంది అంటది. బట్ అంత సీన్ లేదు. ఒకవేళ మీరు ఏదైనా స్పోర్ట్స్ లో పర్ఫెక్ట్ గా ఉన్నారే అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరెంట్స్ ఏం చేస్తారంటే గువ్వం ఇద్దరిని బీటెక్ లో వేస్తారు. ఆ తర్వాత బీటెక్ లైఫ్ మీకు తెలిసిందే. బీటెక్ లో మీరు అంత కష్టపడి చదివి పాస్ అయినా కానీ జాబ్స్ ఉంటాయో లేవో చెప్పలేం, ఎందుకంటే ఉన్న జాబ్స్ అన్నిటిని ఏఏ మింగేస్తుంది ఒక ధర నుంచి. మనం చదువుకొని సర్టిఫికేట్లు వచ్చే టైంకి జాబ్స్ ఉంటాయో లేదో నమ్మకం తక్కువ కదా. బట్ చైనాలో అలా కాదు, ప్రత్యేకంగా స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి మాత్రమే స్కూల్స్ ఉంటాయి అన్నమాట. దాంట్లో ఎటువంటి సబ్జెక్ట్స్ ఉండవు, కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి వాళ్ళకి స్పోర్ట్స్ కి సంబంధించినవి అండ్ లాంగ్వేజ్ కి సంబంధించినవి, ఇంకంతే. నీకు స్టడీ తప్ప ఎంత టాలెంట్ ఉన్నా కానీ పేరెంట్స్ అవేమి చూడరు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మార్క్స్ అండ్ అలాగే చదువుకుంటేనే జాబ్ వచ్చిందనే ఒక భ్రమ అన్నమాట. సో ఇది నేను ఇండియాకి చైనాకి కంపారిజన్ చేయట్లేదు, వాస్తవాలు మాట్లాడతాను. చైనా స్పోర్ట్స్ మీద చాలా ఖర్చు పెడుతుంది, నియర్లీ $3.2 బిలియన్. దీన్ని ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 320 కోట్లు జస్ట్ స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి. ఇండియా కన్నా చైనా స్పోర్ట్స్ మీద చాలా ఖర్చు పెడుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఒలింపిక్స్ గురించి మాట్లాడితే చాలా మందికి కాలుతుంది, బట్ నేను మాట్లాడతా. 2024 రీసెంట్ గా జరిగిన ఒలింపిక్స్ లో ఫస్ట్ ప్లేస్ లో యునైటెడ్ స్టేట్స్ ఉంది, సెకండ్ ప్లేస్ లో మన చైనా బాబాయ్ ఉన్నారు. చైనాకి ఏ స్పోర్ట్స్ అయితేనే గోల్డ్ మెడల్స్ 40, సిల్వర్ మెడల్ 27, బ్రాంజ్ 24, టోటల్ గా 91 మెడల్స్ వచ్చాయి.
వినటానికి సింపుల్గా ఉన్న ఇది మామూలు రికార్డు కాదు. ఎక్కువగా మెడల్ సాధించడానికి సింపుల్ రీజన్ ఎంకరేజ్మెంట్. వాళ్ళని చైనా గవర్నమెంట్ చాలా బాగా ఎంకరేజ్ చేస్తుందండి. నీలో సత్తా ఉంటే చాలు, పేరెంట్స్ సొసైటీ ఏమనుకుంటారని కాదు, వాటిని నిరూపించుకోవటం అనమాట. అండ్ చైనాలో ఈక్వాలిటీ అండ్ యూనిటీగా ఉంటారు. మెన్ ఉమెన్ ఇద్దరు వర్క్ చేయాలి, ఇద్దరు సంపాదిస్తారు, ఇద్దరికి సేమ్ హక్కులు ఉంటాయి అనమాట. చైనా ఆల్మోస్ట్ అన్ని విషయాల్లో గ్రేట్ అని చెప్పొచ్చు. డెవలప్మెంట్ అయినా, టెక్నాలజీ అయినా, హెల్త్, స్పోర్ట్స్ అన్ని విషయాల్లో బాగానే ఉంటాయి. కానీ చైనా అంటే నీలాంటి వాళ్ళకి ఇష్టం ఉండదు. ఎందుకు చైనా అంటే ఇష్టం ఉండదు చెప్పు, ఒక్క మాట చెప్పు అసలుకి. మా సార్ ఇంత ఇంటెలిజెంట్. ఎందుకంటే వాళ్ళు తినే ఫుడ్ రా, ఎంత టెక్నాలజీ ఉన్నా ఫుడ్ కరెక్ట్గా ఉండాలి కదా, కరెక్ట్గా తినాలి కదా. పురుగు అవి పడితే తింటే ఎట్లా అంటే వాళ్ళు తినే ఫుడ్ బట్టి వాళ్ళు మంచోళ్ళు కాదని ఎస్టిమేట్ చేసావా? అందుక ఇంత కోపం నీకు వాళ్ళ మీద? చైనా అన్ని జంతువులు, పురుగులు, నడిచేవి, పాకే ఇదే అన్నిటిని తింటది. దీనికి మేజర్ రీజన్ జనాభా మొత్తానికి తగినంత వ్యవసాయ వనరులు లేకపోవడం. అండ్ అలాగే చైనాలో ఒకప్పుడు కరువు వచ్చింది. ఆ టైంలో ఫుడ్ కోసం కనపడిన ప్రతి జంతువుని తిని ఆకలి తీర్చుకున్నారు. సో అలాగా అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇలా కొనసాగుతూనే ఉందన్నమాట, ఏది పడితే అది తింటాం. అండ్ చైనాలో ఒక హిస్టారికల్గా ఒక పద్ధతి, అదే ఆచారం అంటారు కదా, దాన్ని పాటిస్తారు. అదేంటంటే ఏ జంతువుని వాళ్ళు అన్వాంటెడ్గా చంపకూడదు. ఒకవేళ చంపితే అది ఆహారం కోసం, వాళ్ళ ఆకలి తీర్చుకోవడం కోసం మాత్రమే చంపాలి అని చెప్పి ఒక రూల్ ఉంటుందండి. సో కంపల్సరీ వాళ్ళు ఏదైనా జంతువుని చంపారంటే దాన్ని వాళ్ళ ఆకలి తీర్చుకోవడం కోసం, అన్వాంటెడ్గా దేన్ని చంపరాళ్ళు. సో అదనమాట మ్యాటర్, అదేందా. అండ్ ఓన్లీ చైనాయే కాదు జంతువులు, పురుగుల్ని తినేది. అండ్ చాలా కంట్రీస్ కూడా ఉంటాయి. దీంట్లో ఫస్ట్ ప్లేస్లో చైనా ఉంది, అండ్ సెకండ్ ప్లేస్లో ఇండియా, జపాన్, కొరియా, థాయిలాండ్, మెక్సికో, బ్రెజిల్, ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చాలా ఉంది లిస్ట్ అనమాట. జిఎస్కే ఆ చైనా వాళ్ళు గబ్బిలాలు తినటం వల్ల కదరా కరోనా వచ్చింది, లేకపోతే నేను ఎందుకంటావా? గబ్బిలాలు తినటం వల్ల కరోనా వచ్చిందంటే చాలా కంట్రీస్ గబ్బిలాలు తింటాయిరా. చెప్తాయిను, లిస్ట్ చెప్తాయిను. ఇండోనేషియా, మేఘాలయ అండ్ మన ఇండియా కూడా గబ్బిలాలను తింటది. ఇండియా తింటదా? ఇండియా తినిద్దంట మావా. షాక్ అయ్యావా? ఫస్ట్ నేను రీసెర్చ్ చేసేటప్పుడు షాక్ అయ్యాను, బట్ డీటెయిల్గా రీసెర్చ్ చేస్తే మన ఇండియా కూడా చాలా ఎల్లబెట్టి గబ్బిలాలను తింటుంది. ఇండియాలోని అరుణాచల్ ప్రదేశ్లో బ్యాట్ కిల్లింగ్ ఫెస్ట్ అని ఒకటి ఉంటుందండి. 200 సంవత్సరాల నాటి ఒక గబ్బిలాన్ని చంపి కుక్ చేసి తింటారు. అవాక్కయ్యారా? తింటారు, గబ్బిలాన్ని తింటారు అక్కడ. ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఆ కంట్రీ తినే ఫుడ్ బట్టి వాళ్ళని బ్యాడ్ చేయడం, వాళ్ళ మీద కోపం తెచ్చుకోవటం మంచిది కాదు. అండ్ కరోనా విషయానికి వస్తే కరోనా ఫస్ట్ కేసు చైనాలో రికార్డ్ అయింది, కానీ చైనానే కరోనా సృష్టించింది అనేది ఇంతవరకు ఎక్కడ రికార్డ్స్ కూడా రాలేదన్నమాట. నేను ఎతికాను, చైనాలో ఫస్ట్ కేసు అనేది నమోదైంది అంతే. ఆ కంట్రీయే కరోనాని క్రియేట్ చేసింది అనడానికి ప్రూఫ్లు కూడా లేవు. సో చైనా తినే ఫుడ్ని బట్టి మీరు వాళ్ళని ఎస్టిమేట్ చేయకండి. ఆ కంట్రీ ఒక డెవలప్మెంట్ టెక్నాలజీని చూడండి, ఎంత బ్రిలియంట్స్ వాళ్ళు. సో అదనమాట మ్యాటర్. చైనా మీద హేట్ కొంచెం తగ్గింది మామ. ఈ వీడియో ఇక్కడ చూసామంటే కంపల్సరీగా నచ్చే ఉంటుంది, లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి మామ. మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అనేది నాకు కొంచెం మోటివేషన్ ఇస్తుంది నెక్స్ట్ వీడియోస్ చేయడానికి. ఇకపై నుంచి నేను లాంగ్ వీడియోస్ని లేట్ చేయను, ఎందుకంటే బీటెక్ మామ బాగా గట్టిగా విద్య కన్నా క్రమశిక్షణే మిన్న. ప్యారీ సమాజ్ గయి అసలు ఏం లేదు, మొత్తం ఏం దోళ తీర్చేస్తున్నారు. మ్యాక్సిమం టైంని ఎలా అయినా సేవ్ చేసుకొని నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో అందాక బాయ్. అండ్ ఒక విషయం అండి, మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి, నో ప్రాబ్లం. ఏమన్నా వీడియోస్లో ఏమన్నా ఇంప్రూవ్ చేయాలా, క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలా, అట్లాంటి ఏమున్నా సరే ఏదైనా సరే కామెంట్ చేయండి. మీకు ఏం తోచకపోతే జస్ట్ జిఎస్కే కామెంట్ చేయండి చాలు, హ్యాపీగా ఫీల్ అవుతాను. సో అదనమాట, బాయ్.